#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సురేష్ కృష్ణ వైడి మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది పర్మనెంటా? ఒకవేళ అది పర్మనెంటే అయితే మరి మాటికి ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటుంటారు? కొంతమంది మనం వింటూ ఉంటాం, సెకండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు, లేదా కొన్నిసార్లు థర్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా చేయించుకున్నారు అని. మీ మొదటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రాపర్ డోనర్ ఏరియా అంటే పర్మనెంట్ డోనర్ ఏరియా నుంచి కనుక తీసి మనం ఇంప్లాంట్ చేసినట్లయితే అది పర్మనెంట్ రిజల్ట్స్ ని ఇస్తుంది. అలా కాకుండా పొరపాటున ఈ పర్మనెంట్ జోన్ లేదా ఈ సేఫ్ జోన్ లో నుంచి కాకుండా దాని పై నుంచి కానీ లేదా ఆ సేఫ్ జోన్ కింద నుంచి కానీ మనం హెయిర్ తీసి ఇంప్లాంట్ చేస్తే అవి ఫ్యూచర్ లో రాలిపోయే అవకాశాలు చాలా పెరిగిపోతాయి. మరి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కనుక పర్మనెంట్ అయితే ఎందుకు రెండో సర్జరీ మూడో సర్జరీ చేయించుకుంటారు అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేటప్పుడు ఎంతైతే బాల్డ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలోనే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకే కనుక ఫ్రంట్ ఏరియా బాల్డ్ ఉంది, వెనకలంతా జుట్టు ఉంది అనుకుందాం, అండ్ మీరు ఇంకా ఫర్దర్ బాల్డ్ అవుతున్నారు. అటువంటిప్పుడు ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, పూర్తి బాల్డ్ వచ్చేసి కంప్లీట్ గా బాల్డ్నెస్ ఆగిపోయి ఇంకా ఫర్దర్ బాల్డ్ అవ్వట్లేదు అని తెలిసిన తర్వాత హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోమని. మనకు ట్రెడిషనల్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బుక్స్ కూడా ఇవే సజెస్ట్ చేస్తాయి. కానీ ప్రత్యేకించి క్లయింట్స్ ఏమంటారంటే, సార్ నేను బట్టలు అయ్యేంత వరకు వెయిట్ చేస్తూ కూర్చుంటే నాకు వయసు అయిపోతుంది, ఈ ఏజ్ లో ఎక్స్పీరియన్స్ చేయవలసిన బ్యూటిఫుల్ థింగ్స్, బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ నేను బట్టతల్లోనే మిగిలిపోవాల్సి వస్తుంది, అందుకని నాకు ఎంత బాల్డ్ ఉందో అట్లీస్ట్ అక్కడనే జుట్టు పెట్టండి, తర్వాత చూసుకుందాము అంటారు. సో యూజువల్ గా ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఫ్రంట్ ఏరియాలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి, అంటే ఎక్కడైతే లాస్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఏరియాలో లాస్ ఉందంటే బ్యాక్ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేద్దాం. సో ఆ ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేసి ఏ ఏరియాలో అయితే ఇంకా బాల్డ్నెస్ రాలేదో బట్ వచ్చే అవకాశం ఉందో వాటిని అట్లీస్ట్ బేసిక్ మెడికేషన్స్ వాడి కాపాడుకోవాలని సజెషన్ ఇస్తాను. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, మెడిసిన్ వాడుతున్నప్పుడు ఆ బాల్డ్ అవ్వాల్సిన ఏరియా బాల్డ్ అవ్వకుండా అలాగే మిగిలిపోతుంది, అంటే జుట్టు అలాగే మిగిలిపోతుంది. సో ఇటువంటి వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి ట్రాన్స్ప్లాంట్ అవసరం రాదు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే, మనం మెడికేషన్ వాడి ఎంత సేవ్ చేసుకుంటూ పోయినా కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మళ్ళీ ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉన్న ఏరియా బాల్డ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అటువంటి సిచ్యువేషన్ లో సెకండ్ ట్రాన్స్ప్లాంట్ కానీ, లేకపోతే ఆ బాల్డ్నెస్ మళ్ళీ పెరిగింది లేదా ఆ బాల్డ్ ఏరియా ఇంకా ఎక్స్టెండ్ అయింది ఏజ్ పెరిగే కొద్దీ అంటే థర్డ్ ట్రాన్స్ప్లాంట్ కానీ అవసరం రావచ్చు. ఇంకొక సినారియో చూద్దాం, రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అంటే ప్రత్యేకించి కొంతమంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తెలుసో తెలియకనో చేంజ్ చేసుకుంటారు, బట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోయి 1, 2, 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ట్రాన్స్ప్లాంట్ చేసిన వెనకాల ఏరియా ఫర్దర్ గా బాల్డ్ అయిపోతూ ఉంటుంది, లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన ఏరియా హెయిర్ లైన్ మరీ కొంచెం కిందికి పెట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఆ పీరియడ్ లో కూడా మళ్ళీ ఇంకొక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే సెకండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, దాన్ని మనం రిపేర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. అటువంటి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగినప్పుడు పెట్టిన జుట్టు అంతా బాగానే వచ్చింది కానీ నాకు ఇంకొంచెం గ్యాప్స్ ఉన్నాయి, నాకు ఇంకొక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి అక్కడ ఫిల్లింగ్ చేయండి అని అడుగుతుంటారు. సో ఇలాంటప్పుడు కూడా ఒకవేళ డోనర్ ఏరియా సరిపడా ఉంది అండ్ నిజంగా వాళ్ళు చెప్తున్నట్లు హెయిర్ మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి అనుకోండి, అటువంటిప్పుడు డెఫినెట్ గా ఆ ఏరియాలో మళ్ళీ అక్కడ హెయిర్ ఇంప్లాంట్ చేసి ఒక డీసెంట్ థిక్నెస్ ని తీసుకురావచ్చు. అగైన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఏవైతే హెయిర్ తీసుకుంటున్నామో అవి పర్మనెంట్ జోన్ లేదా సేఫ్ జోన్, అంటే తల వెనకాల భాగంలో ఉండే సేఫ్ జోన్ లోంచి తీసుకున్నట్లయితే లేదా బాడీ హెయిర్ తీసుకున్నా కూడా ఇవి పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ గ్రో అవుతూనే ఉంటాయి, ఫాల్ అయినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి.